మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ పాలనపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. పట్టిసీమ ద్వారా ఇచ్చే నీళ్లను అడ్డుకుని రాయలసీమను ఎడారి చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ప్రజాగళంలో చంద్రబాబు ప్రసంగించారు. పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించలేదంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఎంతమందిని అవమానించాడు, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు. నా ఎస్సీలని 25,000 రూపాయలు సప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం. పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడిని కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి